కాటారం గ్రామం నుండి మరి ప్రధానమంత్రి సడక్ యోజన గ్రామీణ అభివృద్ధి శాఖ నుండి మన కాటారం మండలం కాటారం గ్రామం నుంచి విలాసాగరం వరకు రోడ్డు మరి బీటీ రోడ్డు మంజూరు అయింది. 2022-23 సంవత్సరంలో మరి ఇప్పుడున్న మంత్రి ఎమ్మెల్యే గారు దుద్దిల్ల శ్రీధరబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. శిలాఫలకం మీద వారి పేరు కూడా ఉన్నది. దీన్ని మరి విలాసాగరం వరకు వేసి అటువంటి రోడ్డును నిర్మించకుండా ఉన్న బీటీ రోడ్డును తీసి పక్కకేసినాక మరి పటేల్ అనే దీన్ని కాంట్రాక్టు తీసుకొని నామమాత్రంగా పనులు కొంత సీసీ రోడ్డు చేసి తతిమ్మ దాన్ని ఉన్న బీటీ రోడ్డును తీసేసి కంకర మొరుము అట్లనే ఇడిచిపెట్టి మరి ప్రజలు యాక్సిడెంట్ కావడం, కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి. దీనికి మరి పక్కనే ఉన్న మినిస్టర్ గారు, మనకున్న తెలంగాణ ప్రభుత్వం, మన మంత్రి ఎమ్మెల్యే గారు, మరి కాటారం ప్రజలు, మరి గుమ్మల్లపల్లి, విలాసాగరం, పరికిపల్లె, ఆదివారంపేట, కాటారం ప్రజలు మరి శ్రీధరబాబు గారికి మరీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి గుణపాఠం చెప్తాండో ఇది కళ్ళకు గట్టినట్టు అగపడుతుంది. ఆయనకు గనక చిత్తశుద్ధి ఉంటే మన మంత్రి ఎమ్మెల్యే గారు దీన్ని నెలలోపట కంప్లీట్ చేసి ప్రజలు సురక్షితంగా పోవడానికి సిద్ధంగా చేయాలని చెప్పి మన ఆర్ఎంబి రోడ్డును ఎంబడే దీన్ని బీటీ రోడ్డు చేయాలి. మరి మహిళలు, ప్రెగ్నెంట్ ఉన్న మహిళలు కూడా పోవడానికి ఇబ్బంది అవుతుంది. మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, మరి వికలాంగులు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డును మరి ప్రజల మీద కోపం, ప్రజలను క్షేమంగా చూడాలి. ఏ లీడర్ అయినా ప్రజల మీద కోపం చేయడం, ప్రజల మీద కక్ష తీర్చుకోవడం ఇది మరి మంత్రి ఎమ్మెల్యే గారికి చెల్లుతుంది. దీన్ని తక్షణమే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో దీని మీద మరి ధర్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి పాత్రికేయ మిత్రులకు, మరి విలేకరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ దీనికి ముందుకొచ్చి తీసుకున్నందుకు వీళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని నెల రోజుల లోపల చేయకపోతే దీని మీద ధర్నా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి 5 గ్రామాల ప్రజలము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం.